మా రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగం గురించి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చెప్తారు. రాజ్యాంగంలో ఎక్కడైనా డిప్యూటీ స్పీకర్ ప్యాకెట్ ఆడించమని ఉందా అండి? ఎక్కడైనా రాజ్యాంగంలో డిప్యూటీ స్పీకర్ గారు క్లబ్బులు నడపమని ఉందా అండి? రఘురామకృష్ణరాజు గారి కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ డే హీస్ గెట్టింగ్ 20 lakhs ఇన్కమ్. ఏది? పేకాట క్లబ్బులు నడిపి. అంత డబ్బా ఇది డబ్బులేంటి భయ్యా, చిల్లరా? ఎవరెవరి దగ్గర క్లబ్బులు నడుస్తున్నాయి, ఎవరెవరు ఆయనకి డబ్బులు ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ మండలాల్లో నడుస్తున్నాయి, ఏ మండలాల్లో రఘురామకృష్ణరాజుకు ఉన్నాయి, విత్ ఎవిడెన్స్ తో సహా వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు రివీల్ టు ది పబ్లిక్. వెరీ సూన్ మీ కేసుల్లో ఇంప్లీడ్ అయితా. 3,700 కోట్ల రూపాయలు దోచుకున్న బ్యాంకుల నుంచి దోచుకున్న కేసులు ఉన్నాయి కదా, రాజ్యాంగం చెప్పిందా? బ్యాంకులకు కన్నాలేసి 3,700 కోట్ల రూపాయలు దోచుకోండి అని రాజ్యాంగం చెప్పిందా? మరి రాజ్యాంగంలో లేకుండా మీరు ఎందుకు దోచుకున్నారు? సిబిఐ 4 కంప్లైంట్లు ఎట్లా పెట్టింది? బ్యాంక్ మేనేజర్లు అందరూ మీ మీద కంప్లైంట్లు ఎట్లా పెట్టారు? రాజ్యాంగం చెప్పలేదే. రాజ్యాంగం చెప్పిందా క్లబ్బుల్లో ప్యాకెట్ ఆడిచ్చి డబ్బులు సంపాదించమని? చెప్పలేదే. బట్ రాజ్యాంగంలో చెప్పినట్టు దళిత క్రైస్తవులు అంటే చర్చికి వెళ్ళకూడదంట, ఈ మహానుభావుడు పోరాడతాడంట, మీ వినాలంట.